బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంటర్మీడియట్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన గ్లోబల్ అనే సంస్థ మీద క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టులు చేసి జైలుకు పంపకపోవడం వల్ల కేటీఆర్ బినామీ సంస్థ అయిన గ్లోబరీనా కేంద్ర ప్రభుత్వంలో సిబిఎస్ఈ ప్రశ్న పత్రాలను పరీక్షలను తమ అవినీతికి వాడుకున్నారు. ఇదే కేటీఆర్ ఢిల్లీ బీజేపీలతో మాట్లాడి వాళ్లకు కాంట్రాక్టులు ఇప్పించడు. ఆ విధంగా సిబిఎస్ఈ పరీక్షలు ప్రశ్న పత్రాలను కుంభకోణాలకు పాల్పడ్డప్పుడు ఈ కోఆంట్ సంస్థను మీరు అరెస్టు చేయకపోవడము, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వల్ల నీట్ పరీక్షల్ని నిర్వహించే వాళ్ళకు కూడా ధైర్యం వచ్చింది, దొంగతనం చెయ్యాలన్న ఆలోచన వచ్చింది. జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ పరీక్షల్లో ప్రశ్న పత్రాలను బజార్లో పల్లి బఠానీలలా అమ్ముకున్నారు. రాజస్థాన్ కోటాలో, మధ్యప్రదేశ్లో, వివిధ ప్రాంతాలలో బీజేపీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలలో నీట్ పరీక్షల ప్రశ్న పత్రాలను తెగ నమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. అందుకే ఇవాళ వేలాది మంది విద్యార్థులు సిబిఎస్ఈలో జరిగిన అవకతవకలు, నీట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలను చర్యలు తీసుకోవాలి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి అని ఢిల్లీ వీధుల్లో వేలాది మంది విద్యార్థులు కదం దొక్కిరు. తప్పు జరిగిన కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ను బర్తరఫ్ చేయాల్సింది వదిలేసి నిరసన తెలుపుతున్న వేలాది మంది విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసి బాష్పవాయువు గోళాలను ప్రయోగించండు, తుపాకీ తూటాలను పేల్చండు, వందలాది మంది విద్యార్థులను గాయపరచండు, తలకాయలు బగలగొట్టిండు, చేతులు విరగొట్టిండు. నేను ఇవాళ తెలంగాణ సమాజాన్ని, యువకులను నేను అడుగుతున్నా, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన ఈ సంస్థల్ని వైఫల్యం చెందిన కేంద్ర మంత్రిని వదిలేద్దామా? ప్రశ్నించినందుకు ప్రజల్ని పశువులలాగా చితకబాదిన కేంద్ర ప్రభుత్వాన్ని వదిలేద్దామా? అందుకే మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇలా వదిలేస్తే కుదరదు. ఈ దేశంలో అక్రమార్కులు పెరిగిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం అండతోటి లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. నీ సంగతి తేలుస్తాని మల్లికార్జున్ ఖర్గే ఇంటి నుంచి నరేంద్ర మోడీ ఇంటి ముట్టడికి బయలుదేరిండ్రు కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు. దానికి నాయకత్వం రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వహించారు. దౌర్జన్యం చేయలే, రాళ్ళు విసరలే, నరేంద్ర మోడీ ఇంటి మీద ఎలాంటి దాడులకు పాల్పడలే. శాంతియుతంగా మహాత్మా గాంధీ వారసులుగా, ఈ దేశానికి ప్రాణాలు ఇచ్చిన మహాత్మా గాంధీ స్ఫూర్తిగా, ఈ దేశం కోసం అమరులైన ఇందిరాగాంధీ స్ఫూర్తిగా, ఈ దేశం కోసం చివరి రక్తపట్టు దారబోచిన రాజీవ్ గాంధీ స్ఫూర్తిగా ప్రశాంతంగా మోడీ ఇంటి ముందు రోడ్డు మీద కూర్చొని నిరసన తెలుపుతున్న రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని పోలీసులను పెట్టి కొట్టించి రక్తం చిందేలా గాయపరిచి రోడ్డు మీద బరబరా ఈడ్చుకుంటూ పోయినరు. మరి యువకులారా, మన అందరం చూసుకుంటూ కూర్చుందామా? నరేంద్ర మోడీని శిక్షిద్దామా? ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఇవాళ కొడంగల్ అభివృద్ధి కార్యక్రమాలు, కొడంగల్ కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం కోసం నేను వస్తే అర్ధరాత్రి నాకు ఈ సమాచారం అందింది. అర్ధరాత్రి అప్పటికప్పుడు ఈ విధంగా వదిలేస్తే బీజేపీ పెట్టరేగిపోతుంది, పాశవిక దాడులకు పాల్పడుతుంది. ఖచ్చితంగా కొడంగల్ చౌరస్తా అంబేద్కర్ సాక్షిగా నరేంద్ర మోడీ గుండెలు అదిరేలా నినదించాలని ఇవాళ మిట్ట మధ్యాహ్నం ఎర్రటెండల మనం వేలాదిగా ఇక్కడ మనం జమైనం. రేవంత్ రెడ్డి గారి గురించి మనకు తెలియాల్సి, మీకు తెలుసు ఆయన ఒక చిచోరగాడు, ముఖ్యమంత్రి కాదు, మన్ను కాదు, ఒక చిచోరా. ఏం మాట్లాడతాడో తెలియదు, ఎప్పుడేం ముడతాడో తెలియదు, ఎక్కడేం మాట్లాడాలో తెలియదు. ఒక చిచోరగాడు మన కర్మ బాగలేకి అలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. ఢిల్లీకి మూటలు పంపుతాడు, నెలకొకసారి పోతాడు, రెన్యువల్ టప్పా వేయించుకుంటాడు, వస్తాడు. ఆయనకి ఇంకేం ఎరకలేదు కదా, ఒకటే ఎరక, పైసలు దోసుకోవాలి, ఇక్కడ తీసుకొని మూటలు కట్టాలి, మరి తీసుకుపోయి ఢిల్లీలో రాహుల్ గాంధీకి పెట్టాలి, దండం పెట్టాలి, టప్ప కొట్టించుకోవాలి, మళ్ళీ రావాలి. ఏం చేసిండు 2.5 ఏళ్ళల్లో? ఒక 4 పనులు చెప్తాడా? చెప్పే ముఖం ఉందా? రెండే వచ్చి ఆయనకు తిట్లు ఓట్లు. తెల్లారలేస్తే మైక్ ఇస్తే కేసీఆర్ని తిడతాడు, లేదంటే దేవుని మీద ఒట్టంటాడు.
మొన్న సిగ్గు లేకుండా చెప్తుండు భద్రాచలం రాముడి మీద ఆననట. ఇదివరకు పెట్టిన ఓట్లు సరిపోలేదా? ఇదివరకు పెట్టిన ఓట్లు దేవుళ్ళ మీద పెట్టవే. అప్పుడు రుణమాఫీ చేస్తా, 2 లక్షల రుణం మాఫీ చేస్తా అని చెప్పి ఆడ దేవుడు ఏ ఊరికోతే ఆ ఊరి మీద దేవుని మీద ఒట్టు పెట్టిండు. భద్రాచలం పోతే రాముని మీద ఒట్టు, యాదగిరిగుట్ట పోతే లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు, అటు అటు మన అలంపూర్ పోతే జోగులాంబ మీద ఒట్టు. ఇప్పుడు దేవుళ్ళందరూ తలకాయ పట్టుకున్నారట. వీడెక్కడ దొరికిండ్రా మాకు మాయంబడబడ్డాడని.